ఆన్ 21st కార్యక్రమానికి ఇచ్చేసిన మా చిత్ర యూనిట్ కి ప్రత్యేకంగా మీడియా వారికి సినీ ప్రముఖులకు శ్రేయభిలాషులకు మిత్రులకు ఆత్మీయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. సో రామ్ గోపాల్ వర్మ గారి గురించి సింపుల్ గా చెప్పాలి అంటే ఆయన డిక్షనరీలో రొటీన్ అనే పదానికి ప్లేసే లేదు. విభిన్న టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త విధి విధానాలను ఇంట్రడ్యూస్ చేయడం ఆయనకి కొత్త ఏం కాదు. సో మరి రామ్ గోపాల్ వర్మ గారి లేటెస్ట్ మూవీ, ఆయన కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అందిస్తూ వస్తున్న లేటెస్ట్ మూవీ ఐస్ క్రీమ్ 2. ఇక ప్రొడ్యూసర్ భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే ట్రాఫిక్, వీరుడు ఒక్కడే, బచ్చన్ తర్వాత ఫ్లో టెక్నాలజీతో తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాతో ఆయన స్ట్రైట్ సినిమాల ఫ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ 2 తో మన ముందుకు వస్తున్నారు. సో ఇలా ఆయన కూడా సంచలన ప్రొడ్యూసర్ అయిపోయారు. సెన్సేషనల్ డైరెక్టర్ అండ్ సంచలన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు. ఇలా ఇద్దరు సంచలనాల కాంబినేషన్ వస్తున్న ఐస్ క్రీమ్ 2 ఏ రేంజ్ లో సంచలనం సాధిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఫ్లో టెక్నాలజీతో రూపొందుతున్న ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది. సో ఐస్ క్రీమ్ 2 అని చెప్పాను కాబట్టి ఇది ఐస్ క్రీమ్ కి సీక్వెల్ అంటే 100% కాదని చెప్పాలి. ఐస్ క్రీమ్ లో కేవలం 2 పాత్రలతో ఒకే ఇంట్లో షూటింగ్ మొత్తం జరిపి సినిమా చూపించారు. బట్ ఇక్కడ దాదాపు 16 ప్రధాన పాత్రలు అండ్ మొత్తం అవుట్డోర్ లో షూటింగ్ జరుగుతుంది. సో ఇది ఒక జోనర్ అన్నమాట. ఐస్ క్రీమ్ 2 అని ఒకే జోనర్ లో వస్తున్న సినిమాలు, కానీ ఐస్ క్రీమ్ కి సీక్వెల్ కాదు ఐస్ క్రీమ్ 2. అండ్ అడ్వాన్స్డ్ ఫోర్ టెక్నాలజీ గురించి మన ఆర్జీవి సార్ కాసేపు లో మనకు వివరిస్తారు. అండ్ నేను ముందే ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను 20 ఫాస్ట్ లుక్స్ ఆన్ 21st. ఈరోజు 21st కాబట్టి 20 ఫాస్ట్ లుక్స్ అసలు సినీ ప్రపంచంలో ఎప్పుడు ఈ పదం వినే ఉండవు. రామ్ గోపాల్ వర్మ గారు ఇంట్రడ్యూస్ చేసిన కొత్త విధానాలు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకు తెలుసు, ఆహా ఇలా కూడా చేయొచ్చా అని. సో అప్పుడు ఇప్పటి వరకు అసలు 20 ఫాస్ట్ లుక్స్ ఎప్పుడైనా విన్నామండి? అదేంటో కాసేపట్లో మరి 20 ఫాస్ట్ లుక్స్ ఈ రోజు ఐస్ క్రీమ్ 2 కి రిలీజ్ చేయబోతున్నారు. సో కాసేపట్లో ఆ 20 ఫాస్ట్ లుక్స్ చూద్దాం. కొత్త తరహాలో వస్తున్న ఈ సినిమా మరింత సంచలనం సృష్టించాలని కోరుకుంటూ, సో ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా రామ్ గోపాల్ వర్మ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను.